మినిస్టర్ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ రాజకీయ రంగాన్ని ఇంకోవైపు సినిమా రంగాన్ని మొత్తాన్ని కూడా కుదిపివేస్తున్నాయని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా తను చెప్పిన మాటలే సోషల్ మీడియా మొత్తాన్ని కూడా వైరల్ చేయడం కానీ, ఇంకొక విధంగా చూసుకుంటే న్యూస్లో కూడా దీని గురించే కంటిన్యూస్గా న్యూస్లు రావడం అనేది తెలుస్తూ ఉంది. సో ఒక విధంగా చూసుకుంటే ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు కావచ్చు, ఇంకొంతమంది సినిమా సెలబ్రిటీస్ అందరూ కూడా తోచిన వాళ్ళు నాగార్జున అంటే ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ అందరూ కూడా దీనికి రియాక్ట్ అయ్యి తీవ్రంగా కొండా సురేఖ చెప్పిన మాటలన్నీ కూడా ఖండిస్తూ ఉన్నారు. సో అదేవిధంగా చిరంజీవి కావచ్చు, రామ్ చరణ్, ప్రభాస్ చాలా మంది హీరోలు కూడా దీనికి స్పందిస్తూ ఇప్పటికే ఆమె చెప్పిన మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలనే విధంగా కూడా చాలా మంది ఆమె చెప్పిన మాటల మీద ఫైర్ అవుతూ ఉన్నారు. సో అదే క్రమంలో రీసెంట్గా తాజాగా ఇప్పుడు మనం చూసుకుంటే ప్రభాస్, రాజమౌళి, రామ్ చరణ్ కూడా దీనికి స్పందిస్తూ వాళ్ళు కూడా కొన్ని అంటే సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఒక విధంగా చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ ప్రభాస్ ఏం చెప్పాడంటే, కొండా సురేఖ అంటే మీరు ఒక పదవిలో ఉన్నారు, అంటే ముఖ్యంగా చూసుకుంటే ప్రజలకు సేవ చేసే పదవిలో ఉన్నారు, వాల్యూ గల పదవిలో ఉన్నారు, అలాంటిది మీరు కూడా ఒక ఉమెన్ మినిస్టర్, అలాంటిది ఇంకొక ఉమెన్ గురించి మీరు ఈ విధంగా ఎట్లా మాట్లాడతారు, బేస్లెస్ కామెంట్స్ ఎట్లా చేస్తారో, ఒక విధంగా చూసుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని అండ్ తెలుగు కల్చర్ మీరు అవమానించినట్టు ఉంది అనే విధంగా మాత్రం ప్రభాస్ చెప్పడం జరుగుతుంది. సో అదే విధంగా రాజమౌళి కూడా దీనికి స్పందిస్తూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వరల్డ్ వైడ్గా ఎంత గుర్తింపు సాధించి పెట్టిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా సెలబ్రిటీస్ అందరూ కూడా ఎల్లవేళ కష్టపడుతూ పబ్లిక్ని ఎంటర్టైన్ చేయాలని వాళ్ళ జీవితాన్ని కూడా దారగా పోస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి ఎలాంటి ఆధారం లేనటువంటి కామెంట్ చేయడం అసలు కరెక్ట్ కాదు. అది కూడా మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి, అంటే ప్రభుత్వం ఒక అధికారిక పదవిలో ఉన్న మీరు ఈ విధంగా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు చెప్పిన మాటలు మాత్రం వెనక్కి తీసుకోవాలి అనే విధంగా రాజమౌళి కూడా స్పందిస్తూ పోస్ట్ పెట్టడం జరిగింది. సో అదే విధంగా రామ్ చరణ్ కూడా స్పందించాడు. సో రామ్ చరణ్ ఏ విధంగా చెప్తున్నాడంటే, సో ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళ సొంత లబ్ధి కోసం కొంతమంది ఫేమ్ ఉన్న వాళ్ళ పేర్లు వాడుకొని ఈ విధంగా ఫేమ్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. అంటే ఏ విధంగా ట్రై చేస్తున్నారంటే, మీకు ఏది ఆశిస్తున్నారో, లేకపోతే డబ్బు ఆశిస్తున్నారా, పేరు ఆశిస్తున్నారా, ఫేమ్ ఆశిస్తున్నారా, ఏది ఆశించినప్పటికీ కూడా ఎవరు ఒక అమాయకులైనటువంటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద ఈ విధంగా ఆధారాలు లేకుండా ఈ విధంగా ఆరోపణలు చేయడం అసలు కరెక్ట్ కాదనే విధంగా రామ్ చరణ్ కూడా చెప్పడం జరుగుతుంది. ఒక విధంగా చూసుకుంటే వీళ్ళే అని కాకుండా ప్రతి ఒక్క హీరో కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కొండా సురేఖ మాటలకు స్పందిస్తూ వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పోస్టులు అయితే పెడుతున్నారు. సో మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది, ఎప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది, వాళ్ళు మాట్లాడుకొని ఈ వివాదం అంతా కూడా సర్దుమణుగుతుందా, లేకపోతే ఇంకా ముందుకు వెళ్తుందా? సో దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలంటే ఖచ్చితంగా ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఏం జరుగుతుందో ఏంటని చూస్తూ ఉందాం. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి.